ట్రంప్ మళ్ళీ భారతదేశం మీద విరుచుకుపడ్డాడు. ఇప్పుడే నిన్ననే వెనిజులా మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ నిల్వల మీద ఆధిపత్యం చెలాయించాడు కదా. ఇప్పుడు అది అమ్ముకోవడానికి భారత్ బెటర్ అనుకుంటున్నాడు అనుకుంటా. అందుకని మళ్ళీ పెట్టుకొచ్చాడు. ఇప్పుడు రష్యాది ఉండే ఆయిల్ 4 ఏళ్ల నుంచి మనం కొంటానే ఉన్నాం. అమెరికా ఆంక్షలు పెట్టింది, టారిఫ్లు వేసింది, అన్నీ. చైనా కూడా కొంటుంది కదా. మరి చైనా మీద ఆంక్షలు ఎందుకు తీసేశాడు అంటే అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళకి కంచాలు. చైనాతో గొడవలన్నీ నామకే వాస్తే పైకి చెప్తూ ఉంటాడు, లోపల చైనాకి మాత్రం పూర్తి స్వేచ్ఛ. చైనా వాడీలు కొనుక్కోవచ్చు రష్యా ఆయిల్, అయినా వాళ్ళ మీద టారిఫ్లు వేయరు, వేసిన టారిఫ్లు కూడా తీసేస్తాడు ట్రంప్. అలాగే సందర్భంలో అమెరికాకి చైనాకి గొడవలు ఉన్నట్టు బిల్డప్ చేసి దాన్ని దాచేస్తుంటాడు. ఇప్పుడు భారతదేశం రష్యా నుండి ఆయిల్ కొంటున్నందుకు కానీ భారీ టారిఫ్లు వేస్తాం. మోడీ మంచోడే, కానీ ఆయిల్ కొనుగోలు మాత్రం రష్యా నుండి భారత్ ఆపట్లేదు. ఆ డబ్బులతోనే రష్యా యుద్ధాలు చేస్తుంది, తద్వారా ఉక్రెయిన్ మీద దాడులకు తెగబడుతుంది, ఉక్రెయిన్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇప్పుడు తను కొనసాగిస్తాడట, ఆంక్షలు పెడతాడట, మళ్ళీ టారిఫ్లు పెంచుతాడట, ఏడిపిస్తాను భారతదేశాన్ని అని చెప్తున్నాడు ట్రంప్.